ఒక్కసారి ఆలోచన చేస్తే గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలన జరుగుతున్నప్పుడు ప్రతి విలేజ్ లో ఉన్న రౌడీ మూకలు విచ్చవిడిగా రెచ్చిపోయారు. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా గంజాయి యొక్క వాసనలు, వాళ్ళు ఆ గంజాయి మధ్యలో చేసేటువంటి దురాగతం. నేను అంటే అడుగుతున్నాను అని కాదు కానీ సరే, అప్పుడు 1.5 ఏళ్ళు అయిపోయింది కదా గవర్నమెంట్ వచ్చి. అవును మేడం, 1.5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆ ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. అప్పుడు అందరికి పెళ్లి చేసేసారంటారా? అలా అంటే ఆ ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. ఆ రోజుల్లో వీళ్ళ ఆగడాలను తట్టుకోలేక ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లలకు ముందుగానే వివాహాలు చేసేసారు. అంటే గంజాయిదే కారణం కాకపోవచ్చు, అంటే ఏమో నాకు తెలియదు, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి. అయితే కుప్పంలో మాత్రమే, అంటే కుప్పంలో ఉన్న ప్రజలు మాత్రమే ఎందుకు అంత భయపడిపోయి పెళ్లిళ్ళు చేసేయాలి, మిగతా ప్రాంతాల్లో చేయలేదు? కుప్పం పైన వైసీపీ ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వాళ్లకు ఫుల్లుగా పవర్స్ ఇచ్చాడు. అక్కడ వాళ్ళు అక్కడ చేసే ఏ అరాచకానికి ఏ పోలీస్ ఆఫీసరు ప్రశ్నించకూడదు, ఎవరు కంప్లైంట్లు ఇవ్వకూడదు, ఎవరు కూడా ఎదురు తిరగకూడదు. అంతటి రాక్షసమైనటువంటి పరిపాలన అక్కడ సాగించారు కుప్పంప నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి. ఆ భయంతోనే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లలను స్కూలుకు పంపించకుండా, కాలేజీలకు పంపించకుండా చదువు మాన్పించేసి వాళ్ళకి ఏదో సంబంధం చూసి పెళ్లిళ్ళు చేసేసి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు అక్కడ. రైట్ అండి. ఆ కారణంగానే ఈ రోజు ఈ యొక్క మైనారిటీలో ప్రెగ్నెన్సీ రేట్ అన్నది అక్కడ ఎక్కువగా కనపడడానికి అవకాశం ఉంది.